పాషమైలారంలో ఉన్నటువంటి సిగాచి ఒక కంపెనీలో భారీ ఎత్తున పేలుడు దాటికి ఇందులో చూసినట్టయితే 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 26 మంది చూసినట్టయితే కూడా క్షతగాత్రులయ్యారు. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇక ఘటనా స్థలాన్ని చూసినట్టయితే ఇప్పటికే మంత్రి వివేక్తో పాటుగాను అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కూడా పూర్తిగా ఘటనా స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మృతులకు సంబంధించినటువంటి వివరాలు చూసినట్టయితే చాలామంది తీవ్రమైనటువంటి గాయాలైన వాళ్ళని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇక ఘటనా స్థలంకి సంబంధించినటువంటి స్థలాన్ని చూసినట్టయితే కూడా మొత్తం చాలా వరకు క్షతగాత్రులకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి వివేక్. దాంతోపాటుగా మరో మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నారు. ఇద్దరు కూడా ఈ సిగాచికి సంబంధించినటువంటి కార్మికులు ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా మొదటి షిఫ్ట్కి సంబంధించినటువంటి వారి వివరాలు ఏంటిది, వారికి సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితి ఏంటి, కొంతమంది ఇందులో వారికి సంబంధించినటువంటి వాళ్ళు వివరాలు కూడా పూర్తిగా తెలియరాలేదంటూ కూడా చాలామంది బాధితులంతా కూడా చాలా వరకు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇంకా వివరాలు కూడా వెల్లడించట్లేడు, మృతులకు సంబంధించినటువంటి పేరు కూడా చెప్పట్లేదు అని కూడా చాలా వరకు ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల వాళ్ళ యొక్క బంధువులంతా కూడా చాలా వరకు బోరున విలపిస్తున్నారు. అయితే ఇందులో చూసినట్టయితే స్పాట్లో చాలా వరకు అంటే మొదటి షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి 140 మందిలో చూసినట్టయితే ఈ రియాక్టర్ పేలుడు ధాటికి మాత్రము చాలా వరకు వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నటువంటి క్రమంలో వాళ్ళంతా పరుగులు తీసి కొంతమంది ఈ ఘటన నుంచి కూడా బయటపడడం జరిగింది. ఇక ఎవరైతే గాయపడ్డారో వారికి సంబంధించినటువంటి వారి యొక్క వివరాలన్నింటిని కూడా తెలుసుకునేందుకు కనుక ఇప్పటికే ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఘటనకు సంబంధించినటువంటి విషయాలు ఎలా జరిగాయి అనే విషయాలను పూర్తిగా మంత్రులు పరిశీలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబం మొత్తం చూసినట్టయితే చాలా వరకు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రులు. దాంతోపాటు ఈ రియాక్టర్కి సంబంధించినటువంటి ఈ సిగాచికి సంబంధించినటువంటి కంపెనీల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు మృతులకు సంబంధించినటువంటి వివరాలు చూసినట్టయితే 8 మంది ఉన్నారు. అందులో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వివరాలను పూర్తిగా అధికారులు పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఇక వాళ్ళని ఐడెంటిఫై చేసేందుకు గాను ఇప్పటికే మరోవైపున ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన FSL బృందం కానీ DNAకి సంబంధించినటువంటి బృందం ఇస్తుంది. అయితే మనము ఇక్కడ మనం ఒకసారి ఇలా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అంటే సార్ చెప్పండి, అంటే మీరు అంటే ఈ ఘటనా స్థలంలో ఏం పరిశీలించారు, ఏం అబ్జర్వేషన్? మేము పరిశీలించింది సార్, ఇప్పుడు యాజమాన్యం చాలా దుర్మార్గంగా వివరిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం సుమారు 150 మంది కార్మికులు ఉదయం షిఫ్ట్లో వచ్చారని చెప్తా ఉన్నారు. ఉద్యోగస్తులు, నాన్ స్టాప్ అందరూ కలిసి, స్టాఫ్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు 8 మంది చనిపోయారని చెప్పేసి 26 మంది హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ఈ శిథిలాల కింద ఉన్నారు. బ్లాస్ట్ అయింది 9 గంటలకు బ్లాస్ట్ అయితే ఇప్పుడు 2:30-3 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఈరోజు పట్టించుకునేటటువంటి నాదుడు లేడు. ఆ శిథిలాలను తొలగించి ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు వస్తున్నారు. ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు? పొద్దున్నే 9 గంటలు జరిగితే 10 గంటలకల్లా ఒక ఆఫీసర్ని కేటాయించి ఈరోజు వాళ్ళకందరికీ కూడా సమాచారం ఇవ్వాలి. ఇప్పటిదాకా సమాచారం ఇవ్వలేదు, ఇప్పుడిప్పుడే తెలుసుకొని వస్తున్నారు. ఈరోజు ఎంత నిర్లక్ష్యం అంటే ఒక రెవెన్యూ అధికారిని ఒక్క ఆయనను పెట్టిరు అక్కడ. ఈరోజు చాలా దుర్మార్గం, ఒక్క ఆయననే పెట్టిరు. అంటే వాళ్ళు రాసుకునే పరిస్థితి లేదు, వాళ్ళు ఓదార్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు బాధితులు వస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. తక్షణమే వాళ్ళకి సమాధానం, ఈరోజు బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల భద్రత, కార్మికుల ప్రాణాలంటే ఈ యాజమాన్యానికి లెక్కలేదు. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు లాభాపేక్ష కోసమే ఈ యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది కార్మికులకు సంబంధించి చాలా వరకు ఆందోళన చేస్తున్నారు. आपका लोग कितना आदमी यहाँ काम कर रहा है? हमारा इसमें लगभग 100 आदमी से ऊपर मरा होगा और अभी जिंदा भी होगा तो ये लोग पुलिस वालों मिलके मार रहा है. पुलिस वाले CRPF ये सब मिलके मार रहा है. సార్ ఆర్డీఓ గారు ఉన్నారు, పూర్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందజేయనున్నారు. దీనికి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అందరి కోసం
అందరికి కంట్రోల్ రూమ్ పెట్టాము. కంట్రోల్ రూమ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది. మార్నింగ్ ఎంతమంది ప్లాంట్స్కి వచ్చారు, ఎంతమంది ఇంజ్యూర్ అయ్యారు, ఎంతమందికి హాస్పిటల్లో ఉన్నారు, ఏ హాస్పిటల్ ఎవరు ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీకేం ప్రాబ్లం లేదు, అందరు ఇక్కడ కూర్చోండి, మొత్తం డీటెయిల్స్ ఇద్దాం. నేను చెప్తాం, అందరూ డీటెయిల్గా చెప్తాము. साहब हम लोग को मालूम है कहाँ हमारा आदमी काम करता है, हम लोग बताएगा, वहाँ निकालेगा सीआरपीएफ, हमें छुएगा, हम उसको टच भी नहीं करेगा, हम बताएगा हमारा आदमी कहाँ पे, वो सब नहीं जानता हम लोग. 9 बजे से लेकर अभी 2 बज गया. లోపల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఏం కొనసాగుతుంది? అదే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది, ఇక్కడ మన సైడ్ దగ్గర ఉంది. తహసీల్దార్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ మరో బ్లాక్ లో చాలా మంది శిథిలాల కింద కూడా మరికొంతమంది ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తారు. అదంతా డీటెయిల్ గా हम लोग को मालूम है किधर जाते हैं आप, किधर जाते हैं? हम लोग को मालूम है कहाँ पे आदमी हमारा है. आपका आदमी का नाम बताओ. हमारा आदमी राजू कुमार छोटे लाल. इधर आप इधर आइए. हम लोग को परमिशन तो हम लोग हैंड ओवर दे के आया काम करने. ఓకే ఓకే. మరో బ్లాక్ కింద కూడా చాలా మంది ఇంకా ఐడెంటిఫై చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అని చెప్తారు. ఇప్పటివరకు ఎవరిని గుర్తించారు? అన్ని డీటెయిల్ ఒక్క నిమిషం పూర్తి పూర్తి డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేస్తాము. ఎప్పటిదాకా చెప్తారా చెప్పండి. పట్టించుకుంటున్నాము. కలెక్టర్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు, కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా వర్క్ జరుగుతుంది, రిలీఫ్ ఆపరేషన్ జరుగుతున్నది. లేదు అందరికీ మీకు కావాల్సిన పూర్తిగా సమాచారం మేము ఇస్తాము. పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నది, అతి త్వరలోపట అంత డీటెయిల్గా మేము చెప్తాం. రెస్క్యూ ఆపరేషన్ దగ్గరికి వచ్చింది అంతా చెప్తాం. అవన్నీ చెప్తాము. ఫస్ట్ ఇక్కడికి వచ్చారు కదా, కొంతమంది ఆందోళనతో ఉన్నారు, వాళ్ళకి సరైన సమాధానం ఇస్తాం మేము. మాకు 10-15 మినిట్స్ మీరు దయచేసి కొంచెం మాకు టైం ఇవ్వండి. ఇప్పుడు ఇస్తాము, చెప్తామండి. ఇక్కడ ఇక్కడ నేనున్నాను, తహసీల్దార్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరం ఉన్నాము. అందరికి సమాధానం చెప్తా. చెప్పమ్మా మీ పేరు ఇవ్వండి. ఒక్క నిమిషం అక్కడికి వెళ్దాం, కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్దాం. కంట్రోల్ రూమ్ గాను 5 DG చెందినటువంటి నాగిరెడ్డి కూడా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా కనుక్కుంటున్నారు. అదేవిధంగా ఏదైతే బిల్డింగ్ ఉందో 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో మరో మంత్రి వివేక్తో పాటుగాను, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, దాంతో పాటుగాను 5 DG చెందినటువంటి నాగిరెడ్డి కూడా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కనుక్కుంటున్నారు. అదేవిధంగా 4 అంతస్తుల బిల్డింగు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరో బిల్డింగ్ సంబంధించినటువంటి శిథిలాల కింద మాత్రం పెద్ద ఎత్తున అంటే మరో 10 నుంచి 15 మంది వరకు కూడా అందులో చిక్కుకొని ఉంటారనేది మాత్రము అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోవైపున 5 DG అయినటువంటి నాగిరెడ్డితో పాటుగాను ఇక మంత్రులతో పూర్తిగా ఘటనా స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పలువురు పోలీసు బృందాలంతా కూడా లోపలికి వెళ్ళి ఘటనా స్థలం సంబంధించినటువంటి మరోవైపు దీనికి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా చాలా వరకు కొలాప్స్ అయిపోయింది కాబట్టి దాని కింద చాలా వరకు శిథిలాల కింద కూడా మరికొంతమంది ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే పెద్ద ఎత్తున బాయిలరు పేలడం దాటికి మాత్రం పెద్ద ఎత్తున ఇందులో నుంచి పొగలు
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి చాలా వరకు వేడిగా ఈ ప్రాంతమంతా ఉండడంతో లోపలికి రెస్క్యూ ఆపరేషన్ చొచ్చుకొని వెళ్లేందుకు కొంత సమయం పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఏదైతే కొంతమంది చనిపోయారో ఈ ఫస్ట్ షిఫ్ట్ అదేవిధంగా జనరల్ షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి వారి కుటుంబీకులంతా కూడా ఈ సిగాచి పరిశ్రమ దగ్గరకు వచ్చి తమకు సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి వారి వివరాలు వెల్లడించాలి. ఇప్పటి వరకు కూడా ఉదయం 9 గంటలకు జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత కూడా పూర్తి ఎవరి లోపలికి పోనివ్వట్లేదు. తమ సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ వివరాలు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మనం చూస్తున్నాము. ఇక ఓ వైపున వాళ్ళు ఉదయం నుంచి కూడా చాలా వరకు తమ వివరాలు తమ వారికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించట్లేదని చాలా వరకు సొమ్మసిల్లిపోతున్నారు. మరోవైపున చూసినట్టయితే బాధిత కుటుంబీకులంతా కూడా లోపలికి వెళ్లేందుకు చొచ్చుకొని వెళ్లేందుకు కూడా చాలా వరకు ఆందోళన చేస్తున్నారు. ఓ వైపున తమ వాళ్ళు ఇందులోనే చనిపోయారు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఎందుకు వెల్లడించట్లేదని కూడా బోరున విలపిస్తున్నారు. మరోవైపున ఈ కంపెనీ చూసినట్టయితే చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందంటూ కూడా మరోవైపున ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా మొత్తం ఓ వైపున చూసినట్టయితే ఫైర్ ఐజీ అయినటువంటి నాగిరెడ్డితో పాటుగాను మినిస్టర్లు సంబంధించినటువంటి బృందము అధికారులు ఐజీలు అంతా కూడా ఘటనకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా పూర్తిగా పర్యవేక్షణకి కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళంతా కూడా బ్రతుకుదేరు కోసము ఈ సిగాచి సంబంధించినటువంటి కంపెనీలలో గత కొన్నేళ్ల నుంచి కూడా పనిచేస్తున్నారు. ఇక ఇవాళ జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఘటన వ్యవహారంలో కూడా ఇప్పటి వరకు గంటల కొద్ది గడుస్తున్నప్పుడు కూడా తమ కుటుంబీకుల పరిస్థితి కానీ వారికి సంబంధించినటువంటి వివరాలు ఎందుకు వెల్లడించట్లేదని కూడా కొంతమంది ఇందులో గాయపడ్డ వారికి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేకుంటే ఇందులో పనిచేస్తూ మిస్ అయిన వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులంతా కంపెనీ ముందర అంటే ఈ పరిశ్రమ ముందుకు వచ్చి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనము చూస్తూనే ఉన్నాము. ఇక చాలా వరకు అంటే గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి కూడా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారి స్థితిగతులకు సంబంధించి వివరాలు వెల్లడించడం లేదు. మరోవైపున చూసినట్టయితే ఒకే ఒక కంట్రోల్ రూమ్లు మాత్రమే ఏర్పాటు చేశారు అని కూడా ఓ వైపున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇక పోలీసులను నెట్టుకుంటూ కూడా బాధిత సంబంధించినటువంటి కుటుంబాలంతా కూడా పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తమ వాళ్ళు ఈ పరిశ్రమలోనే పనిచేస్తున్నారు, లోపలికి మమ్మల్ని ఎందుకు లోపలికి ఎందుకు పోనివ్వట్లేదంటూ కూడా వాళ్ళంతా పోలీసులను నెట్టుకుంటూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాము. ఇక అంటే మనం ఓ వైపున చూసినట్టయితే ఇలాంటి పరిస్థితులలో చాలా వరకు పోలీసులు వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు, వాళ్ళని లోపలికి రాకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకునేందుకు గాను ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అందించేందుకు గాను ఓ వైపున సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి క్రమంలోనే ఇక కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వివేక్తో పాటుగాను దామోదర్ రాజనరసింహ కూడా బాధిత కుటుంబాలను పూర్తిగా అడిగి విధంగా కంపెనీ సంబంధించి రియాక్టర్ పేలూరు దాటిలలో కుప్పకూలినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ సిచ్యువేషన్ పైన కూడా పూర్తిగా ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. చూస్తూనే ఉన్నాము. ఇక మంత్రి మొత్తం రివ్యూ చేస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలందరినీ కూడా ఓదార్చున్నటువంటి మనం దృశ్యాలు చూస్తున్నాము. వాళ్ళంతా అంటే ఉదయమే 9 గంటలకే వచ్చి ఈ ప్రమాదం బారిన పడ్డారు కాబట్టి స్థలాన్ని కూడా పరిశీలించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు గాను పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలందరినీ కూడా ఓదార్స్తున్నటువంటి మనం దృశ్యాలు చూస్తున్నాము. వాళ్ళంతా అంటే ఉదయమే 9 గంటలకే వచ్చి ఈ ప్రమాదం బారిన పడ్డారు కాబట్టి వారి సంబంధించినటువంటి స్థితిగతులు ఏంటిది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు, ఈ
పేలుడు దాడిలలో అవకాశం ఉంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మీడియాతో మీడియా పాయింట్ ఉందా? పాయింట్ ఉంది.